వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామ పొలం సర్వే నెంబర్ 937లో 1147 నుండి 1162 బ్లాక్ 1లో పాత మాధవరంకు చెందిన 69 మంది దళితులకు 2013 7వ విడత భూ పంపిణీలో అసైన్మెంట్ కమిటీ చేత ఆమోదం పంపి అనుభవంలో ఉన్న భూములను కడప రేణిగుంట గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనుల పేరుతో పక్కనున్న దళితుల భూమి కాజేయాలని ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకుంటే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వారి భర్త శ్రీనివాసుల రెడ్డి పేరు చెబుతున్నారని, ఎమ్మెల్యే పిఏ ప్రసాద్ రెడ్డి, కాంట్రాక్టర్ సహదేవరెడ్డిలు భూముల కోసం తిరుగుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారన్నారు. దళితులకు అండగా నిలిచి ఆందోళనకు దిగిన చంద్ర, శ్రీకాంత్ సొంత కూటమి నాయకులు అని కూడా చూడకుండా వారిపై కేసు పెట్టారని విమర్శించారు. పోలీసులు కబ్జాదారులు ఒత్తిళ్లు తాకలేక హైకోర్టుకు పోయి స్టేటస్ కో తెచ్చినా వదలకుండా జేసీబీలతో తవ్వకాలు చేయాలని చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్ విజయలక్ష్మి, శంకర్ నాయక్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో పాత మాధవరంలో నివాసం ఉంటున్నటువంటి దళిత కుటుంబాలు దాదాపు 69 కుటుంబాలు. వీళ్ళు ఒంటిమిట్ట మండలంలో బోయినపల్లె గ్రామము సోమశిల బ్యాక్ వాటర్లో మెడ్జ్ అయినటువంటి దళిత వాడకు సంబంధించినటువంటి వాళ్ళు. అక్కడ ఇండ్లు, భూమి, కొంప, గోడు మొత్తం పూర్తిగా సోమశిలలో మునిగిపోతే ఇక్కడ వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ పాత మాధవరంలో ఇండ్లు వేసుకొని నివాసం ఉంటా ఉన్నారు. వీళ్ళకు సొంత ఇండ్లు లేదు, సొంత భూమి లేదు, ఎలాంటి జీవనాధారం కూడా లేదు. ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అసలు కల్పించలేనటువంటి పరిస్థితి. మరి ఈ ఊర్లో ఉన్నటువంటి దళితులకు 2013 సంవత్సరంలో గవర్నమెంటు అసైన్మెంటు కమిటీ 7వ విడత భూ పంపిణీ ద్వారా 69 మందికి సిద్ధవటం మండలము, పెద్దపల్లి గ్రామ పొలము, అదేవిధంగా సర్వే నంబర్ 937 బ్లాక్ నంబరు 1147 నుంచి 1162 వరకు వీళ్లకు పట్టాలు అసైన్మెంటు కమిటీలో పెట్టి పట్టాలు ఇవ్వడానికి ప్రిపేర్ చేసింది. అసైన్మెంటు కమిటీలో అప్పట్లో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఉన్నాడు, ఆర్డీఓ, వీళ్ళందరూ కూడా కమిటీ పాస్ చేసింది. అసైన్మెంటు అప్రూవల్ అయిపోయిన తర్వాత వీళ్లకు డీఫారాలు ఇవ్వడంతో పాటు పట్టాదారు పాస్బుక్, ల్యాండ్ టైటిలింగ్ బుక్ ఇవ్వాల్సినటువంటి బాధ్యతను పాలక ప్రభుత్వం అప్పుడు ఏ కారణాలు అయితేనో నిర్లక్ష్యం చేసింది. వీళ్ళు కూడా ఏమంటే దళితులు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి అధికారుల పైన పెద్దగా ఒత్తిడి తీసుకురాలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నటువంటి భూమి ఎక్కడైతే 937 సర్వే నంబర్లో భూమిని వాళ్ళు సాగు చేసుకుంటా ఆరుగాల పంటలు వేసుకునేటువంటి దళిత కుటుంబాలకు ఈరోజు ఉన్న పలంగా కడప రేణిగుంట గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే మంజూరు అయిన తర్వాత ఆ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే రోడ్డుకు పక్కనే ఇలా భూములు ఉన్నాయి. ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణ పనుల పేరుతో మొత్తం వీళ్ళకి ఇచ్చినటువంటి భూములన్నీ ఆక్యుపై చేస్తున్నారు. ఎవరయ్యా మీరు ఇట్లా ఆక్యుపై చేస్తారంటే ఒక దశ వరకు ఇది రోడ్డు కోసం అని చెప్పి పనులు చేస్తున్నామని చెప్పారు. రోడ్డు పనుల కోసం అయితే సర్వే చేసి ఆ సర్వే మెజర్మెంట్స్ ప్రకారం, అలైన్మెంట్ ప్రకారము వాటి హద్దులు ఉన్నటువంటి వాటిని పక్కన పెట్టి హద్దులు దాటి హద్దు మీరి ఇవాళ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ ఎవరో వాసుదేవరెడ్డి అంట, అందులో వాసుదేవరెడ్డితో పాటు ఇంకొక ఆయన ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిఏ, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, మేము శ్రీనివాసులు రెడ్డి ఆదేశాల మేరకి ఈ పనులు చేస్తున్నామని చెప్పినారని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాపోతూ ఉన్నారు. అంటే వీళ్లకు కాంట్రాక్టు కోసం రోడ్డుకు వ్యతిరేకం కాదు. వీళ్ళు రోడ్లు వేయాల్సిందే, కాలువలు వేయాల్సిందే, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందే, కనెక్టివిటీకి, అభివృద్ధికి ఎవరు వ్యతిరేకం కాదు. కానీ రోడ్డు పేరుతో వీళ్ళ భూములు కాజేయాలనేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచన, అందులో ఎస్సీలకు సంబంధించినటువంటి రక్తపు కూడుకు పాలుద్దబడతారా? కాబట్టి ఇప్పటికే శ్రీనివాసులు రెడ్డి గారి పైన ఎక్కడ చూసినా భూముల పైన కన్నేస్తే ఆయన కన్ను పడితే ఇంకా అయ్యి సరెండర్ కావాలనేటువంటి అభియోగాలు ఏవైతే కడప చుట్టూ ఏవైతే ఆరోపణలు ఉంటున్నాయో, కడప సరిహద్దులు దాటి ఇవాళ రాజంపేట నియోజకవర్గంలో కూడా ఆయన పెత్తనం చేస్తున్నాడనేటువంటి ఆరోపణలు
వస్తున్నటువంటి నేపథ్యంలో తక్షణం మీ వైఖరి మార్చుకోవాలి. దళితుల జోలికి వస్తే, దళితుల భూముల జోలికి వస్తే సహించేది లేదు. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది, ఖండిస్తూ ఉంది. మీరు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బ్రోకర్లను అడ్డం పెట్టుకొని తప్పుడు పత్రాలను సృష్టించి తప్పుడు డాక్యుమెంట్లను తయారు చేసుకొని దళితుల భూమి మీ దాహార్తిని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రశ్నే లేదు. కాబట్టి ఇప్పటికే అనేక రూపాలలో ఈ దళితులు వారాల తరబడి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. ఏమయ్యా, దళితులకు అండగా నిలబడినటువంటి వాళ్ళు, దళితుల భూమి తీసుకోవద్దని చెప్పినటువంటి వాళ్ళపైన ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులని కూడా చూడకుండా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళపైనే మీరు కేసులు పెట్టిస్తారు. ఇవాళ పోలీసులు మీరు ఒక వ్యక్తి చేతుల్లో ఉండేటువంటి పరిస్థితి ఉంది, కనుసన్నల్లో నడిచేటువంటి పరిస్థితి ఇవాళ నెలకొంటా ఉంది. ఒకవైపు రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓ వీళ్ళు ఎంజాయ్మెంట్లో ఉంటారు, వీళ్లకు సంబంధించినటువంటి హక్కులు అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒకవైపు రిటర్న్ డాక్యుమెంటు చెప్తా ఉంటే అడ్డగోలుగా ఇవాళ ఒక వ్యక్తి ప్రయోజనాలు కాపాడడం కోసం ఇక్కడ ఉన్నటువంటి సిఐ నుంచి డిఎస్పి వరకు ఎస్పీ కనుసన్నల్లో ఈ విధమైనటువంటి ఎవరైతే వాళ్ళకు మద్దతుగా నిలబడుతూ ఉన్నారో వాళ్ళను కాపాడాలో, వాళ్ళ లోకల్గా ఉన్నటువంటి దళితులకు భూమి దఖలుపరచాలని చెప్పి కోరినటువంటి వాళ్ళపైన మీరు కేసులు పెట్టి బెదిరియాలని చూస్తారా? కానీ ఈ విధమైనటువంటి వైఖరి సరైంది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వము ఈ వీళ్లకు సంబంధించినటువంటి 2013లో ఎవరైతే 69 మందికి మీరు అసైన్మెంట్ కమిటీలో ఏదైతే అప్రూవల్ ఇచ్చారో ఆ అప్రూవల్ ప్రాతిపదికన వీళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలి. వీళ్ళ యొక్క ఒత్తిడి, వీళ్ళ యొక్క దాడిని తట్టుకోలేక విధి లేక వీళ్ళు ఇవాళ కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంటా ఉంది. కోర్టు ఇచ్చినటువంటి స్టేటస్ కో ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత రెవెన్యూ యంత్రాంగం పైన ఉంది. పోలీసులు దళితులకు రక్షణగా నిలబడాలి తప్ప భక్షకులుగా మారడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పటికైనా మీ యొక్క వైఖరి మార్చుకోవాలి. కాబట్టి వీళ్ళ కోసము, వీళ్ళ భూముల సాధన కోసము వీళ్ళపైన పెట్టినటువంటి అక్రమ కేసులు బేషరతుగా ఎత్తేసే వరకు పోరాడతామని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. ఈ యొక్క కబ్జాల పర్వాన్ని క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని వరకు తీసుకుపోతామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మాది సిద్ధవాడ మండలం మాధవరం మేజర్ పంచాయతీ. మా ఎస్కే నగర్ అర్జునవాడ 2013లో అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా దళితులకు అసైన్మెంట్ కమిటీ జరిపిండు. అప్పట్లో 2013లో అసైన్మెంట్ కమిటీ పాస్ చేసి మా దళితులకు 69 మంది కుటుంబాలకు వాళ్ళకు భూములు ఇచ్చినారు. కాకపోతే అప్పుడు కొన్ని కారణాల వల్ల అధికారులు నిలబెట్టేసేసేసి రాజకీయ కక్ష వల్ల కొంతమంది వాళ్ళను స్వార్థపరంగా వాడుకొని ఆ భూములు పట్టాలు ఇవ్వకుండా నిలిపేసేసిండు. అప్పటి నుంచి వాళ్ళు కలెక్టర్ చుట్టూ కానీ విజయవాడకు కానీ ఏ అధికారం ఉన్నప్పుడు ఆ అధికారం చుట్టూ తిరుగుతా అర్జీలు ఇవ్వడం, కలెక్టర్ చుట్టూ తిరగడం, ఆర్డీఓ చుట్టూ తిరగడం, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగడం సరిపోతుంది. దాదాపు ఖర్చు సుమారుగా వాళ్ళు అప్పట్లో కూడా 2013లో రాళ్ళు ఏరపంచి సుమారుగా 50 లక్షలు సందాలు వేసుకొని అప్పట్లో ఖర్చు పెట్టుకొని కంప చెట్లు కొట్టుకొని పాము ఉలవ చల్లుకుంటూ కొనసాగుతూ ఉన్నారు. కానీ వాళ్ళకు పట్టాలు అనేది మంజూరు చేయకుండా ఇచ్చిండు. ఇప్పట్లో కూడా మా ఎన్డీఏ కూటమి ఏమన్నా మాకు పట్టాలు ఇస్తుంది అని చెప్పి వాళ్ళు ఈ ఎన్డీఏ కూటమిని ఆశ పెట్టుకొని చూసుకుంటూ ఆ భూములు కొనసాగు చేసుకుంటూ ఉన్నారు. కాకపోతే ఇప్పట్లో గ్రీన్ హైవే రోడ్డు ఒకటి వచ్చిందని చెప్పి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి వాళ్ళ భార్య మిస్సెస్ మాధవరెడ్డి ఎమ్మెల్యే కాంట్రాక్ట్ తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఏరే వాళ్ళకు సబ్ కాంట్రాక్టర్ ఇచ్చిండో ఎట్టో సహదేవరెడ్డి వచ్చి ప్రసాద్ రెడ్డి వచ్చి ఇప్పట్లో అయ్యా ఈ భూములు మేము కాంట్రాక్టర్ తీసుకున్నాము, ఈ రోడ్డుకు హైవే గ్రీన్ హైవేకి వచ్చింది, మేము ఈడ ఈ ఇటాయిచ్చులు జేసీబీలు షెడ్లు మేము ఒక కలెక్టర్ కాడ మేము రాతపూర్వకంగా తీసుకొని వచ్చినాము, మాకు ఈ ప్లేస్ కావాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మాధవరెడ్డి పిఏ ప్రసాద్ రెడ్డి గారు ప్లస్ వీళ్ళు సాధవరెడ్డి గారు సబ్ కాంట్రాక్టర్ సాధవరెడ్డి గారు.
కాకపోతే ఏమయ్యా మీరు కలెక్టర్ కాడ ఏమన్నా ఇచ్చిండా రిపోర్టు ఈ ఎస్సీ భూములు దళితుల భూములు మేము రేపు ఓట్లకు ఈ ప్రభుత్వంలో పంచాయతీ ఎలక్షన్లు వచ్చాయి మేము ఓట్లకు ఎట్టబోవాలయ్యా మేము గ్రామ పంచాయతీలు మేము పెద్ద మనుషులు అని చెప్పి అడిగితే అయ్యా మీరు ఎంఆర్ఓ కాడ ఏదన్నా డాక్యుమెంట్ మీకు ఉంటే మీరు ఆడికి పోనండి. కానీ డాక్యుమెంట్ వాళ్ళకి దళితులకు లేవు. వాళ్ళ సాగులో వాళ్ళు ఉలవ చల్లుకుంటానే ఉన్నారు. కాకపోతే పట్టాలు ఒకటే ఇవ్వాల. ఇప్పుడు ఆ మాధవరెడ్డి పొలిట్ బ్యూరో సభ్యుడు దళితులకు అండగా ఉండేవాడే కానీ ఒక దళితుల భూములు శోధన చేసుకుని ఎమ్మెల్యే మాధవరెడ్డి కానీ ఓ పొలిట్ బ్యూరో సభ్యుడు కానీ కాదు. వాళ్ళను అడ్డబెట్టుకొని కొంతమంది నాయకులు రాజకీయ నాయకులు మాధవరెడ్డి పేరు చెప్పి శ్రీనివాసరెడ్డి పేరు చెప్పి వాళ్ళను తప్పుదారులు పట్టించి వాళ్ళను ఒక చెడ్డ పేరు తేవాలని మాధవరెడ్డికి కానీ ఒక పొలిట్ బ్యూరో సభ్యుడికి కానీ చెడ్డ పేరు తేవాలని వాళ్ళు రాజకీయ నాయకులు కొంతమంది అతని పేర్లు చెప్తా ఉంటారు. కానీ దళితుల పక్షాలను ఉండే మాధవరెడ్డి కానీ పొలిట్ బ్యూరో సభ్యుడు దళిత పక్షాలను నిలబడే వాళ్ళ వ్యక్తులే కానీ ఒకరు కాదు. కానీ ఇప్పుడు ఈ మాధవరెడ్డి కానీ మా రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి కానీ అధికారి కృష్ణ కానీ బీజేపీ నాయకులు కానీ వెంటనే స్పందించి వీళ్లకు దళితుల భూములు మంజూరు చేయవలసిందిగా అధికారులకు చెప్పి వెంటనే చేయకపోతే రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్లో కానీ కౌన్సిలర్ ఎలక్షన్లో కానీ గుణపాఠం చెప్పే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఇన్ఛార్జి దృష్టికి ఎన్నో మాటలు తీసుకొని పోయినాము. రాజంపేట ఇన్ఛార్జి దృష్టికి ఇంతవరకు సమాధానం లేదు. బీజేపీ నాయకులకు కానీ చెప్తాము, జనసేన నాయకులకు కానీ చెప్తాము, ఇంతవరకు స్పందన అనేదే లేదు. వాళ్ళు ఎన్ని మాటలు రాత్రి పొగళ్ళు జేసీబీలు పెట్టినప్పుడల్లా పోలేరు. దయవుంచి మీరు వీళ్ళకు దళితులకు మంజూరు చేయవలసిన భూములు తక్షణమే ఈ ఎన్డీఏ కూటమిలో ఒక 10 రోజులకు కానీ ఒక రోజుకు కానీ రాజకీయ చరిత్రలో మీరు నిలిచిపోవాలంటే ఖచ్చితంగా దళితులకు న్యాయం చేస్తే తప్పక మీరు నిలిచిపోతారు. దళితులకు న్యాయం చేయని పక్షంలో మీరు పుట్టగతులు ఉండమని చెప్తానా. ఇది వాస్తవంగా మీరు గుర్తుపెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్లో మీరు మండలం లెవెల్లో తిరగాలంటే ఏ నాయకుడైనా మీకు చిత్తశుద్ధి ఉంటే మండలంలో మేము తిరగాలని మండల అధ్యక్షులకు కానీ జనసేన నాయకులకు కానీ బీజేపీ నాయకులకు కానీ టీడీపీ నాయకులకు కానీ నేను కూడా టీడీపీలో ఉన్నా కానీ చెప్తానా మా దళితులకు ఎస్కే నగర్ అర్జున్ వాళ్ళు న్యాయం జరగకపోతే మేము ఎన్ని కేసులైనా పెట్టుకునేందుకు సిద్ధంగా ఉండము. మాకు ఇప్పుడు అక్కడి నుంచి మన ప్రాంతానికి గురై ఇక్కడ సిద్ధోట మండలం మాధవరం పంచాయతీలో ఎస్కేఆర్ నగర్ హరిజనవాడలో నివాసం ఉంటున్నాము. మాకు జీవనోపాధి లేక రెవెన్యూ సదస్సులో 2013 రెవెన్యూ సదస్సులో మాకు వ్యవసాయ భూములు కల్పిస్తే వ్యవసాయ కూలీలుగా మేము బతికేందుకు జీవనం కొనసాగించుకుంటామని రెవెన్యూ యంత్రాంగానికి మొరపెట్టుకోగా మాకు అసైన్మెంట్ కమిటీ 7వ విడత భూ పంపిణీలో అసైన్మెంట్ కమిటీ పెట్టి మీకు భూ పంపిణీ చేస్తామని మాకు ఎండార్స్మెంట్ నోటీసులు ఇచ్చారు. తదుపరి అసైన్మెంట్ కమిటీ కూడా జరిగి మాకు తీరా అసైన్మెంట్ పట్టాలు ఇచ్చే సమయంలో కొన్ని రాజకీయ కారణాల చేత మా పట్టాలు ఆగిపోయినాయి. అప్పటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా మేము మాకు కేటాయించినటువంటి 937 సర్వే నెంబర్లో 1147 నుండి 1162 వరకు 154 ఎకరాలు మా 69 కుటుంబాలు కేటాయించారు. ఆ భూమిలోనే మేము ఆ రోజు నుంచి కూడా మేము ఉలవలు చల్లుకుంటూ వాటిని భూములు కాపాడుకుంటూ చదును చేసుకుంటూ ఉన్నాం. అట్లా చేసుకుంటూ ఉండగా మాకు భూములు కల్పిస్తారని ఇప్పటికీ మాకు భూములు ఇస్తామన్నప్పటి నుండి కూడా ఈ రోజుకి కూడా 2-3 ప్రభుత్వాలు కూడా మారిపోయాయి. కానీ మా బతుకులు మాత్రం మారలే. మాకు ఎవరు కూడా భూమి పంపిణీ చేయలే. అట్లా అనుకోకుండా ఇప్పుడు మా భూములు ఆనుకొనే గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్స్ప్రెస్ రోడ్డు ఇప్పుడు మా భూములు ఆనుకొని వెళ్తుందన్నమాట. ఈ భూముల మీద ఈ రోడ్డు పన్నుల మీద సుడ్డు పెట్టి మా భూములు కాజేసేయాలని మన కడప ఎమ్మెల్యే గారు అయినటువంటి మాధవరెడ్డి గారి పిఏ అయినటువంటి ప్రసాద్ గారు, ఇంకా శ్రీనివాసరెడ్డి గారి పిఎం ప్రాజెక్ట్ డైరెక్టర్ అంట, ఆయనకు ఇక్కడ మన రోడ్డు కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పి ఆయన వాసుదేవ్ రెడ్డి అని అయినటువంటి ఆయన కూడా ఈ భూములు మా రోడ్డు మీద పెట్టేసి మా భూములు కాజేసేయాలని జేసీబీలు పెట్టి చదువు చేస్తున్నాం. దానికి మా లోకల్లో ఉన్నటువంటి జింకా ఓబులేస్ అనేటువంటి కొందరు సభ్యులు ఇది మా భూమి మేము చేర్చుకున్నామన్నట్టు దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి వీటిని వాళ్ళకి ఇచ్చేటట్టుగా వాళ్ళు మేము ఏ విధంగా అయినా కూడా మేము ఈ భూములు మేము చేర్చుకుంటాము అన్నట్టుగా ఇట్లా జరుపుకుంటూ మా భూములు రోడ్డు మీద సుడ్డు పెట్టేసి మా భూములు దాదాపు ఒక 50 ఎకరాల దాకా చదును చేయడం మొదలుపెట్టారనమాట.
అటువంటి సమయంలో మేము అందరం వెళ్ళి మా సభ్యులు అందరం వెళ్ళి మేము దాన్ని అడ్డుకొని అక్కడ దాదాపు ఒక వారం రోజులు టెంట్ వేసుకొని నిరాహార దీక్ష కూడా చేశాం మేము. కానీ అప్పటికి కూడా వాళ్ళు జేసీబీలు పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సహకారంగా పోలీస్ యంత్రాంగం కూడా సహకరిస్తుంది అనమాట. ఇలా చేస్తూ ఉన్నప్పటికీ కూడా మేము ఆ నిరాహార దీక్షను కొనసాగించాం. కానీ విధి లేకుండా మాకు పోలీసులు యంత్రాంగం చేత మమ్మల్ని భయపెట్టేసి అక్కడి నుంచి షెడ్యూని తీసేపించారు. తదుపరి మళ్ళా జేసీబీలు పెట్టి పనులు చేయించుకుంటా అంటే ఇంకా మాకు గత్యంతరం లేక మేము హైకోర్టును సంప్రదించామన్నమాట. హైకోర్టును సంప్రదించిన తర్వాత స్టేటస్ కో ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత కూడా మా భూముల పైన మధ్య మధ్యలో జేసీబీలు పెట్టి చేస్తున్నారు. మళ్ళీ మేము అడ్డుకొని పోతే మాకు సహకరించినటువంటి వారి మీద కూడా కేసులు పెట్టేసి వాళ్ళ మీద కూడా వాళ్ళు మాకు సహకరించకుండా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళపైన కూడా కేసులు పెడుతున్నారు. ఇలా కాకుండా మాకు ఈ దౌర్జన్య కాండ నుండి మమ్మల్ని రక్షించి మా భూములు మాకు మంజూరు చేయాలని ప్రతి ఒక్క అధికారికి సవినయంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మా సమస్యలు మన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా వెళ్ళేంత వరకు కూడా మీరు సహకారం చేయాలని మేము మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.